ప్రియమైన ప్రజలారా, ఈ దేశంలో నరేంద్ర మోడీ సర్కారు పరిపాలనలో ప్రజలకు ఉపయోగపడే చట్టాల్ని రద్దు చేసి కొత్త చట్టాలను తీసుకువచ్చి రైతుల్ని, కూలీలను, కార్మికుల్ని ఇబ్బంది పెడుతున్నారు. దీన్ని ప్రజలందరూ వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది. దాంట్లో భాగంగా ఈరోజు దేశవ్యాప్తంగా సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది. ఈ మధ్య కాలంలో నరేంద్ర మోడీ సర్కారు తీసుకొచ్చినటువంటి బీపీజీ రామ్జీ చట్టాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈ చట్టం ద్వారా ప్రజలకు, ప్రధానంగా వ్యవసాయ కూలీలకు నష్టం జరుగుతున్నది. ఏదైతే 100 రోజులు ఉన్నటువంటి పనిని మేము 125 రోజులకు పెంచుతున్నామని చెప్పినటువంటి నరేంద్ర మోడీ సర్కారు ఇది ప్రజల్ని మభ్యపెట్టడానికి తప్ప ప్రజలకు ఉపయోగపడేటటువంటిది కాదు. కాబట్టి 125 రోజులు కాదు, మేము అడుగుతున్నది సంవత్సరానికి 200 రోజులు పని దినాలు ఇవ్వాలని. మీకు 125 రోజులు పెంచుతామన్న మధ్య కానీ మీ పెంచడం యొక్క మరణం ఏమిటి? అది ప్రజల్ని, వ్యవసాయ కూలీని మోసం చేసినటువంటి చట్టాన్ని మీరు తీసుకొచ్చారు. ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి మహాత్మా గాంధీ పేరును తొలగించి మీరు అందరితో ఆగకుండా ఈ చట్టంలో అనేక మార్పులు తీసుకొచ్చి ఏదైతే సంవత్సరంలో 2 నెలల రోజులు మేము పని కల్పించాం. ఎందుకంటే ఆ సమయంలో వ్యవసాయ రైతాంగానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పి మీరు చెప్తున్నారు. ప్రియమైన ప్రజలారా, ఏదైతే 2 నెలలు రైతాంగానికి నష్టం అవుతుందని చెప్తున్నటువంటి ఈ సర్కారుకి ఏమన్నా బుద్ధి ఉందా అని మేము అడుగుతున్నాం. ఎందుకంటే ఆ సమయంలో ఉపాధి హామీ పనులు ఎక్కడ ఈ దేశంలో కల్పించడం లేదు. ప్రధానంగా ఉపాధి హామీ పనులు మార్చి తర్వాత దాదాపు జూన్ వరకు మాత్రమే కొనసాగిస్తున్నారు. మిగతా సమయంలో ఉపాధి హామీ పనులను చేపట్టడం లేదు, ప్రజలందరికీ తెలుసు. కానీ నరేంద్ర మోడీ సర్కారు చెబుతున్నటువంటి మాయా మాటలు నిజంగానే ఏమీ తెలియనటువంటి వాళ్ళు నమ్మేటటువంటి విధంగా ఉన్నది. మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఈ ప్రభుత్వానికి, మీరు ఇప్పటికే కార్మిక వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చి 4 లేబర్ కోడ్లుగా మార్చి ఇవాళ సంఘం పెట్టుకునే హక్కు లేనటువంటి పరిస్థితిని మీరు తీసుకొచ్చారు. గతంలో 15 రోజుల ముందు సమ్మె నోటీస్ ఇవ్వాల్సి ఉంటే ఇప్పుడు దాదాపు మీరు 6 నెలల వరకు ముందే సమ్మె నోటీస్ ఇవ్వాలని చెప్పడాన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. గతంలో మీరు తీసుకొచ్చినటువంటి రైతు వ్యతిరేక 3 నల్ల చట్టాలు, ఆ చట్టాలకు వ్యతిరేకంగా రైతాంగం పెద్ద ఎత్తున ఢిల్లీ వేదికగా పోరాటం చేసి మీ మెడలు వచ్చి నరేంద్ర మోడీతో క్షమాపణ చెప్పించి 2 చేతులు జోడించి క్షమాపణ చెప్పించారు. దానిని మీరు మర్చిపోకుండా, మీరు దాన్ని జ్ఞాపకం పెట్టుకోకుండా మీరు ఇవాళ మళ్ళీ కొత్త పద్ధతిలో కొత్త చట్టాలు తీసుకొస్తున్నారు. కాబట్టి బుద్ధి లేని వ్యవహారాన్ని మీరు మానుకోవాలని వెంటనే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలని చెప్పి ఈరోజు దేశవ్యాప్తంగా మేము ఆందోళన చేస్తున్నాం. దాంట్లో భాగంగా నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండల కేంద్రంలో, నియోజకవర్గ కేంద్రంలో మేము నిరసనను కొనసాగిస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ప్రజలకు నష్టమయ్యేటటువంటి చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పి, బీపీజీ రామ్జీ చట్టాన్ని రద్దు చేయాలని ఏదైతే రైతులు పోరాటం చేసి నరేంద్ర మోడీ సర్కార్ మెడలు వచ్చారో ఢిల్లీ వేదికగా, ఆ రోజు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా మీరు అమలు చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఈ నిరసనను ఈరోజు చేపట్టడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 11 సంవత్సరాలు గడిచిన 11 సంవత్సరాలలో కార్మిక వ్యతిరేక విధానాలు కొనసాగిస్తూ ఉంది, రైతాంగ వ్యతిరేక విధానాలు కొనసాగిస్తూ ఉంది, కూలీలకు వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు అనేటువంటిది కూడా పార్లమెంట్లో చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకే ఇవాళ దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఇవాళ సంయుక్త కిసాన్ మోర్చా ఇవాళ దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. అందులో భాగంగానే ఇవాళ నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణ కేంద్రంలో ఇవాళ ఎన్టీఆర్ చౌక్ వద్ద మేము రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు, ఇవాళ వ్యవసాయ కూలీ సంఘాల ఆధ్వర్యంలో ఇవాళ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే మొత్తం ఉపాధి హామీ చట్టాన్ని లేకుండా కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసేటువంటి కుట్రలు ఏవైతే చేస్తున్నాయో ఆ కుట్రలు చేస్తున్నటువంటి కుట్రలను తిప్పికొట్టడం కోసం ఇవాళ దేశవ్యాప్తంగా అన్ని రైతు సంఘాలు కూడా ఒకటై ఇవాళ నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాయి. అదేవిధంగా 2025 విద్యుత్ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. అది పార్లమెంట్లో ఆమోదం వల్ల మంద బలం ఉన్నదనేటువంటి పేరుతోటి పార్లమెంట్లో ఆమోదం తెలిపారు. మరి ఇవాళ దానికి కూడా మీటర్లు పెట్టేటువంటి పరిస్థితి, రెగ్యులేటర్ కమిషన్ డైరెక్ట్గా మీటర్లు పెట్టి ఇవాళ మొత్తం డబ్బులు వసూలు చేసేటువంటి పరిస్థితి ఇవాళ కొనసాగుతూ ఉన్నది. అదేవిధంగా
ఇవాళ వ్యవసాయ కూలీలకు సంబంధించినటువంటిది, ఇవాళ ఉపాధి హామీ కూలీలకు సంబంధించినటువంటిది ఇచ్చిన హామీలు పక్కకు పోయి తిరిగి ఆ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసే దిశగా ఇవాళ కేంద్రం వ్యవహరిస్తూ ఉన్నది. అందుకే ఇవాళ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ఈ విధానాలన్నింటినీ వెంటనే మానుకోవాలని చెప్పేసి ఇవాళ రైతు సంఘాల తరఫున మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేనట్లయితే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. ఇవాళ లేబర్ కోడ్లు పెట్టి సంఘం కూడా పెట్టుకునేటువంటి హక్కును కూడా లేకుండా చేసేటువంటి దుర్మార్గమైనటువంటి విధానాలు కొనసాగుతాం. ఇలాంటి విధానాలన్నీ కూడా కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, మేధావులు వల్ల మొత్తం ప్రగతిశీల శక్తులందరూ కూడా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలన్నిటిపైన పోరాటం కొనసాగుతూ ఉంది. పోరాటం ఎక్కుపెట్టడం జరిగింది. అందుకే రేపు రాబోయే కాలంలో ఇవి కనుక వెనక్కి తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాల్ని, నిరసన కార్యక్రమాల్ని ఉధృతం చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.